హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? నేనైతే ఊరెళ్తున్నా, ఎందుకంటే లాస్ట్ వీడియోలో చెప్తా. ఇప్పుడైతే మా వారు బ్యాగ్ పట్టుకొని ముందుకు వెళ్తున్నారు, అంటే స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. సో మా ఆయన ముందుకు వెళ్తుంటే నేను బ్యాక్ సైడ్ నుంచి వీడియో తీస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి దిగుతున్నాము. ఆటో అనేది బుక్ అయిపోయిందన్నమాట, బుక్ చేసినాం ర్యాపిడో. సో మమ్మీ కూడా వస్తుంది మాతో పాటు, కిందికన్నా దిగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మేము కిందికి దిగేసి, అంటే పక్క గల్లీలో ఉందన్నమాట ఆటో. సో అక్కడికి పోయి ఎక్కాలంటే ఒక 2 minutes అన్నా పడుతుంది మినిమం. సో వెళ్తున్నాము, మమ్మీ ముందు వెళ్తుంది. అయితే అక్కడ ఆటో ఎందుకంటే రోడ్ అనేది బాగాలేదు కాబట్టి మేము అక్కడ ఆటో అనేది బుక్ చేసుకున్నాం అటు సైడు. సో వెళ్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఇది మా తోటికోడ వాళ్ళ గల్లీ అనమాట. వాళ్ళ గల్లీలోకి వెళ్తున్నాం. వాళ్ళ ఇంటి ముందు మా ఆటో అనేది ఉంది. సో నేను వాళ్ళ ఇల్లు అనేది చూపించలేకపోయాను, ఎందుకంటే ఇప్పుడు నాకు బ్యాగ్ అది పట్టుకునేసరికి కొంచెం ఇబ్బంది అయింది, అందుకే తీయలేదు. నెక్స్ట్ ఏంటంటే ఇది రైమత్ నగర్ అనమాట. రైమత్ నగర్ నుంచి జేబీఎస్కి అయితే వెళ్తున్నాము, అంటే ఈసీకి కూడా చెక్ పోస్ట్ నుంచి అయితే పోతున్నాం అనమాట. చెక్ పోస్ట్ ఎక్కడ ఉంటే కూడా నేను చూపిస్తాను. నెక్స్ట్ మా బాబు నన్ను అబ్జర్వ్ చేస్తుండే, ఎప్పుడు మా మమ్మీ ఫోన్ పట్టుకునే ఉంటుంది, సో ఫోన్ చూస్తుంది అని చెప్పేసి. సో మా మమ్మీ అయితే వెతుకుంది. ఇప్పుడైతే మేము మున్సిపల్ రోడ్ అనమాట, ఇది వచ్చేసి మున్సిపల్ రోడ్డుకి అయితే వెళ్తున్నాము. మున్సిపల్ రోడ్డు ముందు నుంచి వెళ్తాం. సో ఇంకా అక్కడ ఏదో జరిగినట్టుంది. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది, మంచిగా ఉంటుంది. టెంపుల్కి వెళ్ళండి ఇక్కడికి ఎప్పుడైనా వస్తే. నెక్స్ట్ ఏంటంటే ఇదే మున్సిపల్ రోడ్ అనమాట. ఈ రోడ్ నుంచి మేము వెళ్తున్నాం. ఈ రోడ్ గుండా వెళ్ళేసి కొంచెం టైం పడుతుంది. మినిమం మాకు ఎంత అంటే ఒక 25 minutes పడుతుంది, ఎందుకంటే బోరబండ నుంచి అక్కడికి వెళ్ళాలంటే టైం పడుతుంది. సో జేబీఎస్గా చేరుకుని నెక్స్ట్ ఎలక్ట్రికల్ బస్ ఎక్కినా కూడా బస్సులో కొంచెం వీడియో అట్లా తీసిన అనమాట. నెక్స్ట్ కరీంనగర్ దాకా బస్ అనమాట. కరీంనగర్లో దిగితే ఫుల్ మంది, అసలు ఎక్కలేకపోయినాం అనమాట. అంత జనాలు ఉన్నారు. ఎన్ని బస్సులు, ఒక 10 బస్సులు వస్తే కూడా అందులో ఎక్కలేకపోయినమాట, అంత జనము. బాగా క్రిస్మస్ పండుగ ఉంది కాబట్టి సో అందరూ అంతమంది ఉన్నారు. నెక్స్ట్ అయితే నేను కోట్లకు వచ్చేసిన. కొరట్లలో ఏంటంటే బస్ స్టాప్ ఉంటుంది కదా, బస్ స్టాప్ వీడియోలో షూట్ చేసినాం అనమాట. అక్కడ కూర్చున్నాం కొద్దిసేపు ఆటో కోసం. నెక్స్ట్ అయితే మా మమ్మీ వాళ్ళకి వచ్చేసిన. మా మమ్మీ వాళ్ళ ఇల్లు ఎట్లుందో చూడండి. నేనైతే పైకి ఇప్పుడు వచ్చినా కాబట్టి వెంటనే వీడియో అనేది షూట్ చేసిన అనమాట. వీడియో తీసిన కాబట్టి మీకు చెప్తున్నా, నేను ఇప్పుడే వచ్చినా అని చెప్పేసి. ఇంకేంటంటే మా మమ్మీ వాళ్ళ ఇల్లు కూడా చూడండి ఎట్లా ఉంటుందో. ఇక్కడ పైన వ్యూ మంచిగా ఉంటుంది. పెంట్ హౌస్ అనమాట, మొత్తం 3rd floorలో ఉంటారు మమ్మీ వాళ్ళు. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇల్లు చూడండి ఎట్లుందో కూడా కామెంట్లో చెప్పండి ప్లీజ్. నెక్స్ట్ ఏంటంటే మమ్మీ వాళ్ళ రూమ్, అది వంట బండ అంటారు కదా, అదనమాట. వంట బండకి ఒక చిన్న బౌలర్ స్టాండ్ ఉంటుంది అండ్ ఒక వంట గద్దె ఉంటుంది. ఇక్కడ గ్యాస్ అయితే అయిపోయింది. సో కింద మా పెద్దమ్మ ఇంట్లో వంట చేసుకున్నాం. ఇక్కడ ఒక ఇల్లు అనమాట. అక్కడ ఒక చిన్న టీవీ, ఇక్కడ ఒక చైర్ గెస్ట్లో కూర్చోడానికి ఉంటుంది. మా కోడలు ఉందన్నమాట, మా బాబుని ఎత్తుకుంది. వచ్చాను తెలంగాణ వచ్చేసింది. ఇక్కడ స్మోక్ రాకుండా కట్టెన్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే మనం వంట వేసినప్పుడు వస్తుంది కదా తాలింపు అది ఇది. సో అట్లా వేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే అక్కడ ఉంది కదా, అవన్నీ మా పెళ్ళి ఫోటో ఫ్రేమ్స్ గిఫ్ట్ వచ్చినాయి అనమాట. అండ్ అదేంటంటే అక్కడ చిన్న సెల్ఫ్లో దేవుని పెట్టుకున్నాము. మళ్ళీ ఒక చిన్న పరదా అనేది కట్టేసినాం, ఎందుకంటే చిన్న స్టోర్ రూమ్లో ఐటమ్స్ ఉంటాయి కదా, అట్లా మా చెల్ల బుక్స్ అన్నమాట. అవన్నీ బుక్స్ అయితే ఎక్కడంటే అక్కడ పెట్టుకోకుండా ఒక సెల్ఫ్లో అయితే పెట్టుకుంటుంది. ఇక చిన్న బీరువా ఉంది. అండ్ మొన్ననే మీషోలో కదా ఆర్డర్ పెట్టిన, దాని జిఫ్ అనేది ఫెయిల్ అయిపోయింది. నేనే గుంజిన గట్టిగా. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకో. బాయ్.